ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త. హాయ్ హలో నమస్తే, నేను మీ జస్ట్ క్రాక్. అయితే ఈరోజు మార్నింగ్ సరదాగా అలా ఫిలిం ఛాంబర్ ఆఫీస్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడే జస్ట్ అన్నప్పటి నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. కొంతమంది అంటే ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు నాకు చెప్పి అండ్ అక్కడ వినబడుతున్న ఒక న్యూస్ ఉంది. దాని గురించి నేను మీకు చెప్పాలని వచ్చిన ఈరోజు. అయితే ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఏంటేంటి మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇండియాలో కూడా బీహార్లో కూడా మనకి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇది ట్రెండింగ్లో ఉంది. ఇంకోటి ఈరోజు శివ రిలీజ్ కూడా ఉంది. చాలామంది సెలబ్రిటీస్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇందాక చూసారు అన్నపూర్ణ ముందు వాళ్ళు అది కూడా పెట్టారు, దాని పోస్టర్ శివ రిలీజ్ అని చెప్పి. ఫిలింనగర్లో చెక్కలు కొడుతున్న ఈ రూమర్ దేని గురించో తెలుసా? గ్లోబ్ ట్రాటర్ సెన్సేషనల్ మూవీ, మన రాజమౌళి నుండి వస్తున్న సెన్సేషనల్ మూవీ SSMB 29 గ్లోబ్ ట్రాటర్ గురించి. అయితే ఈ రూమర్ గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఒక ఈవెంట్ చేయబోతున్నారు వీళ్ళు. ఎప్పుడు 15th నవంబర్కి. రాజమౌళి సార్ ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తారో మీకు తెలుసు. ఒక మూవీని అద్భుతంగా ప్లాన్ చేస్తారని మనకు తెలుసు. ఆయన చెక్కుతూనే ఉంటాడు అదొక సూపర్ రిజల్ట్ వచ్చేదాకా. అంటే అది మన కోసమే, యాక్చువల్లీ మనకంత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అంత తాపత్రయపడుతుంటారు. అయితే దాని గురించి ఓకే, మూవీ గురించి, కానీ ఒక మూవీ ఒక ఈవెంట్ చేస్తున్నారు. దాని గురించి కూడా ఆయన ఎంత ఆలోచించారంటే అసలు ఎంత పర్ఫెక్ట్ ప్లానర్ అని అసలు నాకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అది విన్నాక నాకు అర్థమైంది అసలు ఎంత సూపర్ ప్లానింగ్ అంటే. అయితే ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళే రావాలి, ఇది పర్టికులర్గా చెప్పారు. అయితే మన తెలంగాణ పోలీస్ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ మధ్య ఈవెంట్స్ కొన్ని జరుగుతున్నాయి, వాటిలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దానివల్ల కొంతమందికి గాయాలు అవుతున్నాయి, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి రిపీట్ కావద్దని చెప్పి మన సిటీ పోలీస్ స్ట్రిక్ట్గా ఈ టీంకి చెప్పారనమాట. మీరు పకడ్బందీ కొన్ని విధానాలు అమలు చేస్తేనే ఈ ఈవెంట్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీకు అయిపోతుందని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఫిజికల్ పాసెస్ ఉంటాయి, వాటిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసలు సూపర్. మామూలుగా అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏదో దాని డీటెయిల్స్ వస్తాయి, మ్యాపింగ్ వస్తుంది. అలా కాకుండా వీడియోస్ పెట్టారు. అంటే కార్ ఎటు నుంచి ఎటు రావాలి, ఎక్కడ టర్న్ తీసుకోవాలి, మీ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది. అంటే గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్ళకు ఒక రూట్, ఎల్బినగర్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక రూట్, అండ్ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి ఒక రూట్. అయితే క్లియర్ ఈ వీడియో చూసాక ఇంకెవరైనా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అండ్ హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. అయితే కొంచెం ఎర్లీగా రండి, 2కి ముందు వస్తే పార్కింగ్ ఈజీగా దొరుకుతుంది. సో ఇది ఈవెంట్ గురించి. ఈ గ్లోబ్ ట్రాటర్ నుంచి సంచారి అనే సాంగ్ కూడా వచ్చింది. అసలు సాంగ్ ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఒక్కసారి వింటేనే దాన్ని హమ్ చేస్తూనే ఉన్నాం, అది నోట్లో ఉండిపోతుంది. అండ్ శృతి హాసన్ కూడా అసలు అల్టిమేట్ సింగర్ తను. అంటే మంచి యాక్టర్ కూడా, కానీ ఆ గొంతు కూడా ఒక టిపికల్ వాయిస్ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ మాత్రం ఒక సెన్సేషన్ పక్కా క్రియేట్ చేస్తుంది. అలానే ఈ మూవీ కూడా సూపర్ డూపర్. అంటే ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకురావాలి, అది వరల్డ్ వైడ్లో. సో దానికోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి సార్ ఖచ్చితంగా మీరు ఒక సూపర్ బ్లాక్ బస్టర్ వరల్డ్ చేంజింగ్ మూవీ ఇస్తారని డెఫినెట్గా మేము భావిస్తున్నాం. అయితే ఈ మూవీ గురించి రూమర్ ఒకటి స్ప్రెడ్ అయ్యి తిరుగుతుంది అని చెప్పాను, దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే లాస్ట్ వరకు ఎందుకు ఆపానంటే మళ్ళీ మీరు అది ముందే చెప్పేస్తే మరి మీరు వెళ్ళిపోతే ఎట్లా, కష్టం కదా, అందుకని. సో అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్ ఒక పాట. ప్రభాస్ అసలు ఈ మూవీలో ఏం చేస్తున్నారు? ప్రభాస్ ఈ మూవీలో గెస్ట్ అపియరెన్సా, లేకపోతే ఈవెంట్కి గెస్టా, లేకపోతే ఏంటి? సో ప్రభాస్ రోల్ ఏంటి, ఇదే చెక్కలు కొడుతుంది. కొంతమంది అంటున్నారు ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారు, కొంతమంది అంటున్నారు మూవీలో ఏమైనా గెస్ట్ అపియరెన్స్ రావచ్చేమో. సో ఎనీవేస్ రాజమౌళి ప్రభాస్ ఈజ్ టీమ్, బాహుబలి నుంచి వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. సో ఆయన కోసం ఈయన కోసం ఆయన మాత్రం ఈజీగా చేస్తారు. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఒకవేళ వస్తే సూపర్ ఉంటుంది, గెస్ట్ వచ్చిన సూపరే ఉంటుంది, ఒకవేళ మూవీలో ఒక చిన్న రోల్ చేసిన సూపరే ఉంటుంది. సరే, నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. అసలు రేపు ఏమేమి రివీల్ చేస్తారు, అసలు ఎంత అద్భుతంగా ఉండబోతుంది ఈవెంట్ అని. ఇంతటితో బాయ్ బాయ్ చెప్పేద్దాం, ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుస్తా. బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ జస్ట్ క్రాక్.